దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ఓం నమో భగవతే. ఓం నమో భగవతే. ఓం నమో భగవతే. అందరికీ నమస్కారం. మనం శ్రీ అరవిందుల ఎస్ఏస్ ఆన్ ద గీత చదువుతున్నాం. కిందటిసారి మనం చదివినప్పుడు సమగ్ర జ్ఞానం అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాం. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్షామ్యశేషతః యత్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే అన్నట్టు. ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి మిగిలిపోకుండా ఉంటుందో ఆ సంపూర్ణ సత్యాన్ని జ్ఞానంతో కూడిన విజ్ఞానంతో నీకు చెప్తాను. అంటే పరమాత్మ శుద్ధ ఆధ్యాత్మిక చైతన్యం, ఆ ఉన్నత చైతన్యం ప్రపంచంలో ప్రకృతి ద్వారా గుణాలతో శక్తులతో కర్మలలో ఎట్లా ప్రవర్తిస్తోందో తెలుసుకోవటం విజ్ఞానం. ఈ రెండూ తెలిస్తే సమగ్ర జ్ఞానం. ఇది తత్వతః దైవాన్ని తెలుసుకోవడం అంటే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పటం కిందటిసారి మనం చూసాం. ఈ రోజున మనం చెప్పుకునేటువంటి వాటిలో పరా అపరా ప్రకృతులు, వాటి గురించి, జీవభూత అని పరాప్రకృతి జీవులుగా అయినది అనే పరమాత్మ చెప్పటాన్ని గురించి, తర్వాత పురుషోత్తముణ్ణి ఏ విధంగా అనుభవంలోకి తెచ్చుకోవాలి, మమ మాయా దురత్యయ అన్నప్పుడు శ్రీకృష్ణుని అర్థం ఏమిటి, మనం వింటున్నటువంటి మాయేనా ఆయన చెప్తున్న మాయ, ఈ అంశాలన్నిటినీ కూడా ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం పరమాత్మ బోధ ద్వారా. మనకి 2 శ్లోకాలు కంఠస్థమైపోయాయి ఈ పాటికి. అపరేయ మితస్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూత మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఇది ఒక ముఖ్యమైనటువంటి శ్లోకం. రెండవది భూమిరాపోనలో వాయు ఖం మనోబుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టత అనే శ్లోకం. ఈ 2 శ్లోకాలు కనుక మనకి సమగ్రంగా అర్థమైతే భగవానుని బోధ మనకు తెలుస్తుంది. ఆయన పరాప్రకృతి, ఆయన అపరాప్రకృతి ఏమిటి అని. మొదటి శ్లోకంలో భూమి, ఆపస్, వాయువు, అగ్ని ఇవన్నీ కూడా అహంకారం, మనస్సు, బుద్ధి, ఇవి 8 రకాలైనటువంటి తత్వాలు. ఈ 8 రకాలైనటువంటి తత్వాలు నా అపరాప్రకృతి. అపరాప్రకృతి అంటే అజ్ఞానంలో ఉన్న ప్రకృతి. ఇక ఇంకొక ప్రకృతి ఉంది. ఈ ప్రకృతికి వేరైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రకృతి, అది నా పరాప్రకృతి. ఆ పరాప్రకృతే జీవులుగా అయింది. ప్రపంచంలో జీవులుగా అయినది పరాప్రకృతి. అందుకని ఇప్పుడు మనకు పెద్ద ధైర్యం వచ్చేసింది.
అమ్మయ్య, మనం పూర్తి అజ్ఞానంలో లేము, మనం జీవులుగా ఇక్కడ ప్రపంచంలో వచ్చామంటే పరమాత్మ పరాప్రకృతి అంశాలుగా మనం ఇక్కడికి వచ్చాం. పరమాత్మ విశ్వాన్ని సృష్టించాలి, లేకపోతే విశ్వంగా నేను కావాలి అని ఆయన అనుకున్నప్పుడు, అనేకం కావాలి అని ఆయన అనుకున్నప్పుడు ఆయనలో విశ్వాన్ని సృష్టించేటువంటి శక్తి బయటకు వచ్చింది. ఆ శక్తి పేరే పరాప్రకృతి. అది నిర్వాహకమైనటువంటి శక్తి. ప్రపంచాన్నంతటినీ నిర్మించి ఈ గుణాలు, ప్రకృతి, అంతరాత్మ, శక్తులు, అనేక రకాలైన శక్తులు, వీటన్నిటితో ఈ ప్రపంచాన్నంతటినీ కూడా పరిపాలన చెయ్యాలి అనేటువంటి పరమాత్మ ఇచ్చ ఆయన కలిగినప్పుడు ఆయన శక్తి పేరే పరాప్రకృతి. అందుకని అత్యున్నతమైనటువంటి స్థితిలో పరమాత్మ ప్రకృతి రెండు ఒకటే. అటు ప్రకృతి అంటే, పరాప్రకృతి అంటే శక్తి రూపంలో ఉన్నటువంటి పురుషుడు ఒకటే ఉన్నది, ఏకమేగా. ఆ ఏకమే అనేకం కాగలిగినటువంటి శక్తి. ఇది పరాప్రకృతి. ఈ పరాప్రకృతి జీవులుగా అయింది అని చెప్పి భగవానుడు చెప్తారు. ఇందులో పూర్వ వ్యాఖ్యానాలన్నీ కూడా మనకి తీసుకుంటే ఈ రెండు శ్లోకాలని కూడా లోతుగా పరిశీలించిన వ్యాఖ్యానాలు లేవు. వాటి గురించి చెప్పారు, కానీ ఈ రెండు ఎంత ముఖ్యమైనవి అనేది ఈ సూక్ష్మ విచారణ శ్రీ అరవిందుల ఎస్సే సౌందర్య గీతాలోనే కనిపిస్తుంది. పరాప్రకృతి జీవులుగా అయింది, ఆయన ప్రకృతే విశ్వంలో అజ్ఞానంలో ఉండేటువంటి ఈ 8 రకాల తత్వాలతో విశ్వాన్ని పరిపాలించే అపరాప్రకృతిగా అయింది. కాబట్టి ఈ అపరాప్రకృతికి పరమాత్మ ప్రకృతితో సంబంధం ఉంది. మనకి ఆయనకి బీరకాయ పీచు చుట్టరిక ఉంది. మనం ఇదివరకు పాతకాల సాంప్రదాయంలో అనుకునేవాడు, మనకి వాళ్ళకి చాలా దూర సంబంధాలు ఉన్నాయండి, మా తాతగారు ఫలానా ఫలానా వాళ్ళ తమ్ముడికి ఏదో అవుతాడు, ఆ చుట్టరికం ఉంది. బాదరాయణ సంబంధం అని వేదాంతంలో చెప్తూ ఉంటారు. వ్యాసుడితో మనకి సంబంధం ఉంది ఏదో రకంగా ప్రపంచాన్ని, బాదరాయణ సంబంధం అంటారు. మామూలుగా మాట్లాడుకుంటే బీరకాయ పీచు చుట్టరికం అంటే అది తీస్తున్న కొద్దీ సాగుతూ వస్తుందిగా పీచు. అందుకని మన సంబంధాలు కూడా అంతో ఇంతో దాంతో కనెక్ట్ అయి ఉన్నాయి అని చెప్తాం. ఇప్పుడు మనకి కూడా ఆ విధంగా పరాప్రకృతితో సంబంధం. అయితే ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, పరమాత్మ పరాప్రకృతిని గురించి ప్రస్తావన చేశాడు. నా పరాప్రకృతితోనే నేను విశ్వాన్ని పరిపాలన చేస్తున్నాను అన్నాడు. ఇవన్నీ కొంతవరకు చెప్పిన తర్వాత చిట్ట చివరికి వచ్చేసరికి అర్జునుణ్ణి ఎవరికి శరణు పొందమని చెప్పాడు? పరమాత్మకి శరణు పొందమని చెప్పాడు. పురుషోత్తముడికి శరణు పొందాలి అన్నాడు. పరాప్రకృతి సంగతి ఇంకా అక్కడే కల. ఎందుకు ఇట్లా జరిగింది? పరమాత్మ ఎందుకని ఇలా చేశాడు అని అంటే, అక్కడ శ్రీ అరవిందులు ఏం చెప్పారంటే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉద్దేశించింది పరివర్తనని ఆయన ఉద్దేశించాల. ప్రకృతి పరివర్తనని గనక చెప్పదలుచుకుంటే ఆయన పరాప్రకృతిని చివరిదాకా తీసుకొచ్చి ఆ పరాప్రకృతి అనేటువంటి ప్రకృతిగా మన ప్రకృతి పరివర్తన చెందాలి అని చెప్పాడు. ఆయన అది చెప్పదలుచుకోవడం ఎందుకు అంటే, గీత వేదాంత సాంప్రదాయాన్ని పాటించి, వేదాంత సాంప్రదాయంలో పరమాత్మకి శరణాగతులమవుతాం, విశ్వ ప్రకృతి నుంచి ఉపసంహరించుకుని అత్యున్నతమైన పరమాత్మ చైతన్యంలో మనం కలిసిపోతాం. అటువంటి వేదాంత సాంప్రదాయాన్ని గీత అవలంబించి పరాప్రకృతిని కొంతవరకు మాత్రమే చెప్పింది అన్నారు. వేలూరి శివరామ శాస్త్రి గారని ఆయన శ్రీ అరవిందుల పురుషోత్తమ యోగం మీద ఒక చక్కటి వ్యాఖ్యానం చేశారు. పుస్తకం చిన్నదే కానీ చాలా లోతైనటువంటి వ్యాఖ్యానం వేలూరి శివరామ శాస్త్రి గారు చేశారు. గొప్ప పండితుడు. ఆయన ఏమన్నారంటే,
గీతలో పరాప్రకృతిని పరమాత్మ ప్రస్తావించి ఆ తర్వాత శ్రీ అరవిందులు చెప్పినటువంటి ప్రకృతి పరివర్తనకి అక్కడ బీజం వేశాడు ఆయన. ఆ తర్వాత ఆ పరాప్రకృతి అనేటువంటి ఆ విత్తనం తర్వాత శ్రీ అరవిందుల యొక్క చైతన్యంలో అది మొలకెత్తి వృక్షమై ప్రపంచ పరివర్తనగా రూపుదిద్దుకుంది అని ఆయన అన్నారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ పరాప్రకృతి నాది అంటున్నటువంటి దైవం ఎవరు అంటే పురుషోత్తముడు అని మనం చెప్పుకున్నాం. ఆయన పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడికే మనం మన కర్మలన్నింటినీ కూడా సమర్పించుకోవాల్సి ఉంది. పరాప్రకృతి నుంచి విశ్వంలోకి వచ్చింది నానాత్వం, అనేకం, మల్టిప్లిసిటీ. ఏకంగా ఉన్నటువంటి పరమాత్మ నుంచి అనేకంగా ఉన్నటువంటి ప్రపంచం వచ్చింది. ప్రతి జీవిలోనూ ఒక అంతరాత్మగా నిలబడింది. మరి ఏకత్వం నుంచి వచ్చినటువంటి ఈ మల్టిప్లిసిటీ అనేది ఇది ఆధ్యాత్మికమా, ఇది యథార్థమేనా, లేకపోతే దీనికి ఏ ఆధ్యాత్మికమైనటువంటి బేస్ ఉందా లేదా అన్న ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నలన్నీ శ్రీ అరవిందులే వేస్తారు. మనకంటే గట్టిగుడు ఆయన ప్రశ్నలు వేయడం. ఎన్ని గొడ్డు ప్రశ్నలు అంటాం తెలుగులో అయితే, చాలా కష్టమైన ప్రశ్నలు వేస్తారు. అట్లాంటి ప్రశ్నలు తట్టినా కూడా వద్దులే, మనకెందుకు, పక్కకి పోదాం, వీటికి సమాధానాలు దొరుకుతాయో లేదో అని పక్కకి వెళ్ళిపోవడం సాధారణంగా జరుగుతుంది ఎంతటి గొప్ప మనసుకైనా కూడా. కానీ శ్రీ అరవిందులు మాత్రం ఇలాంటి గొట్టు ప్రశ్నలని వేస్తూ మరి ఏకం నుంచి వచ్చినటువంటి అనేకమైన ఈ ప్రపంచానికి ఆధ్యాత్మికమైన ఆధారం ఏమైనా ఉందా? అలా ఆధ్యాత్మికమైన ఆధారం గనక లేకపోతే ప్రపంచం మిథ్య అయిపోయి ఇక భగవంతుడిది కాని ప్రపంచం నుంచి సన్యసించి పరమాత్మలో లీనం కావటం అనేది ఒక పరిష్కారం అయిపోతుంది. కాబట్టి మరి ఏమిటి అనేకం అనేది, ఆధ్యాత్మికమా కాదా అని ఆయన ప్రశ్న వేసుకుని భగవంతుడు చెప్పినటువంటి శ్లోకాన్ని ఆయన ఉదాహరణ మళ్ళీ చేశారు. అపరేయమితస్త్వన్యాం ప్రకృతి విద్ధి మే పరా జీవభూత మహాబాహో ఏదం ధార్యతే జగత్. నా పరాప్రకృతే జీవులుగా అవతరించింది, నా పరాప్రకృతే ప్రపంచంగా వచ్చింది అనేటువంటిది శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అయితే జీవభూత అనే శబ్దానికి ప్రాచీన వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే ప్రాణస్వరూపమైనటువంటి ప్రకృతి అని అర్థం చెప్పి, శంకరులు కూడా అపరాప్రకృతి పరాప్రకృతి అని భగవానుడు చెప్పినది ఆ రెండూ కూడా మాయాశక్తి రూపాలే అని ఆయన అట్లా వ్యాఖ్యానం చేశారు. కానీ మనం ఈ శ్లోకం గనక చూసినట్లయితే అందులో ఆయన ఏం చెప్తున్నాడు, నా పరాప్రకృతి విశ్వంగా వచ్చింది అని స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన పరాప్రకృతి అంటే ఆయన చైతన్యానికి చెందినటువంటి స్వభావం కాబట్టి అది జ్ఞానవంతమైనటువంటి ప్రకృతి అయి ఉండాలి, మనలాంటిది కాదని చెప్తున్నాడుగా అక్కడ. అపరే మితస్త్వన్యం, మీలాంటి అపరాప్రకృతి కాకుండా నాది ఈ అపరాప్రకృతి కంటే భిన్నమైన ప్రకృతి అని చెప్పి స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మనకి పరాప్రకృతికే జీవులుగా అయినది అని తెలుస్తోంది గనక ఈ ప్రపంచానికి ఆధ్యాత్మికమైనటువంటి ఆధారం ఒకటి ఉంది. కాబట్టి మనం ఎవరం, మనకి సంబంధం ఏమిటి, పరాప్రకృతితో సంబంధం ఉంది. అందుకే వేదం మనందరినీ కూడా, విశ్వంలో ఉండే జీవులందరినీ కూడా అమృతస్య పుత్రాహ, మీరెవరు అంటే మనం చాలా ధైర్యంగా తలెత్తి మరీ చెప్పచ్చు, మేము అమృతస్య పుత్రాహ, మేము పనుండి ఈ విశ్వంలోకి అజ్ఞానంలోకి దూకాం. ఎందుకు దూకామంటే మా అంతరాత్మకి ధైర్యం ఉంది, సాహసం చేయాలనుకుంది, పరమాత్మ యొక్క ఇచ్ఛ, గొప్ప సాహసం చేయాలి నేను అనుకుని అజ్ఞానం అనేటువంటి విశ్వంలోకి దూకి అక్కడి నుంచి నెమ్మదిగా తన చుట్టూ ఉన్నటువంటి రకరకాల గందరగోళాల్లో నుంచి
ఉన్నతమైన తన స్వభావం ఏమిటో తెలుసుకుని ఆనందించాలి. ఆ తెలుసుకోవటంలో ఆనందం పొందాలి. ఆ కష్టం నుంచి నేను ఆనందం పొందాలి అని ఆయన నిర్ణయం చేసుకుని వచ్చి విశ్వంగా దూకాడు. కాబట్టి మనం పరాప్రకృతికి చెందినటువంటి వాళ్ళమే అని కృష్ణుడు మనకు చెప్తాడు. చాలా గొప్ప పాండిత్యం ఉన్నప్పుడు సంస్కృత భాషకు ఉన్నటువంటి ఒక విలక్షణత ఏంటంటే ఒక అక్షరం అటు ఇటు మార్చినా అర్థం మారిపోతుంది. అందుకనే వేదం అనేది స్వరబద్ధం. ఆ స్వర సహితంగా ఉచ్చరిస్తేనే ఆ ఫలితం వస్తుంది. ఆ స్వరం కొంచెం అటు ఇటు తప్పిందంటే అది చాలా విపత్కరమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. కానీ వేదంలో ఒక మంత్రం ఉంది, ఇంద్రుణ్ణి చంపేటువంటి శక్తి ఉద్భవించాలి అని చెప్పబోయి స్వరం కొంచెం అటు ఇటు అయ్యేసరికి ఇంద్రుణ్ణి చంపాల్సినటువంటి శక్తి ఉద్భవించాలి అని వచ్చి ఇంద్రుడి ఎవరినో ఎదుర్కొంటున్నాడు. ఆయన రాక్షసుణ్ణి సంహరించాలి. ఇంద్రుడు సంహరించాల్సిన రాక్షస శక్తిని సంహరించడానికి ఒక గొప్ప శక్తి కావాలి అనడానికి బదులుగా స్వరం తప్పేసరికి ఇంద్రుని సంహరించే శక్తి రావాలి అని అర్థం వస్తే అటువంటి పని జరిగింది. అందుకని స్వర సహితం వేదం. కాబట్టి ఆ స్వరానికి తగ్గట్టుగా ఉండాలి. సంస్కృతంలో ఆ విలక్షణత ఒకటి. ఇక్కడ జీవభూత అన్నప్పుడు వేలూరి శివరామ శాస్త్రి గారు శ్రీ అరవిందులు ఇచ్చినటువంటి అర్థం ఎంత సరి అయినదో ఆయన వ్యాకరణబద్ధంగా అంతా చర్చించి శాస్త్ర సమ్మతంగా పూర్వపు వ్యాఖ్యాతలన్నీ జీవీభూత అంటే ఏ అర్థం వస్తుందో ఆ అర్థం చెప్పాయి. కానీ భగవానుడు జీవభూత అన్నాడు. జీవులుగా అయినది, పరాప్రకృతే జీవులుగా అయినది అన్న అర్థం వస్తుంది. అందుకని శ్రీ అరవిందుడు చెప్పినటువంటి అర్థం చాలా సత్యసహితంగా ఉంది అని ఆయన అన్నారు. బాగా భాష వస్తే ఇలా అర్థమవుతుంది. భాష ఏది రాకపోతే కూడా ప్రమాదం. ఒక ఆయన గుళ్ళోకి వెళ్ళాడు, ఆఫీసర్గా, గవర్నమెంట్ ఆఫీసర్, రెవెన్యూ డిపార్ట్మెంట్. వెళ్ళి 200 టికెట్ తీసుకుని పూజ చేయించాడు. అర్చన చేస్తాం కదా అందరికీ. మన ఇంట్లో ప్రతి వాళ్ళ పేరు చెప్తాం. నేను పేరు చెప్పక్కర్లేదని కూడా మనకు తెలుసు, పేరేం చెప్పక్కర్లా. కానీ అక్కడికి పోయేసరికి లోపల నుంచి మన అహం బయటకు వచ్చి ప్రతి వాళ్ళ పేరు చెప్తే కానీ వాళ్ళకి మంచి జరగదేమో అని ఒక విభ్రమానికి లోనైపోతూ ఉంటుంది. సరే ఆయన పూజ చేయించుకున్నాడు, అర్చన చేయించుకున్నాడు, అంతా అయిపోతుంది. ఆశీర్వదించాడు పురోహితుడు. చిట్ట చివరికి సర్వే జన సుఖినో భవంతు అనేసరికి ఈయన కోపం వచ్చింది. ఎందుకంటే ఈయన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు, ఈయనకి సంస్కృతం రాదు. సర్వే జన అంటే సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళంతా సుఖంగా ఉండాలి అని అనుకున్నాడు. అనుకుని కోపం వచ్చేసింది. కోపం వచ్చి పూజారి గారిని పాపం లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నాడు. ఏమయ్యా, నేను 200 పెట్టి టికెట్ కొట్టే నాకు చెప్పావు బాగానే ఉంది, నా డిపార్ట్మెంట్ సుఖంగా ఉండాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ సుఖంగా ఉండాలని ఆశీర్వదించాలి, కానీ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తావా అని కోపడ్డట్టని. భాష రాకపోతే ఇదో ప్రమాదం. బాగా భాష వస్తే వివరించటం ఒక సదుపయోగం. బాగా భాష వస్తే అటు ఇటు తిప్పడం కూడా జరుగుతుంది. మనకి బాగా భాష వచ్చింది అనుకోవడంలో సంస్కృతం ఒక అక్షరం ఇటు మార్చి చక్కగా అర్థం మార్చేయచ్చు. అది కూడా అది వేలూరి శివరామ శాస్త్రి గారు ఆయన చాలా చక్కగా వివరణ చేసి శ్రీ అరవిందులు ఇచ్చినటువంటి అర్థమే భగవానుడు చెప్పినటువంటి అర్థం అని ఆయన చెప్పాడు. గీతలో జీవుడు అనేటువంటి ఒక మాట వచ్చింది. జీవుడు అంటే ఎవరు? మనం వింటూ వస్తున్నాం వేదాంతంలో జీవుడు అంటే ఎవరు? నేను చెప్పక్కర్లేదు. దుఃఖంలో, అజ్ఞానంలో, మృత్యువులో కూరుకుపోయి ఎప్పుడు ఏడుస్తూ ఉండే జీవుడి లోపల. వాడు ఏడుస్తూ ఉంటాడు లోపల. ఏడుస్తూ ఏమి ఏడుస్తాడు? నేను ఎప్పుడు ముక్తి పొందుతానా, ఎప్పుడు ఈ దుఃఖం నుంచి నాకు విముక్తి కలుగుతుంది, నేను ఎప్పుడు మోక్షం పొందుతా అని 24 గంటలు దుఃఖపడుతూ ఉండేటువంటి వాడు అజ్ఞానంలో, దుఃఖంలో ఉన్నవాడు జీవుడు. అందుకని పరమాత్మతో ఏకం కావాలని తహతహలాడు. కానీ శ్రీ అరవిందుల దాంట్లోనూ గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి జీవుడు ఈ అర్థంలో చెప్పాలి.
ఈ జీవులంతా నిజానికి ఎవరు? మనం పరాప్రకృతికి చెందిన వాళ్ళం కదా, మన సంబంధం ఆవిడతో ఉంది. అప్పుడు మనం అందరం ఎవరవుతాము అంటే మనందరం ఆనంద స్వరూపులు. గీతని అనుసరించి ప్రపంచంలో జీవులందరూ కూడా ఆనంద స్వరూపులు వాళ్ళు. కానీ అసలైనటువంటి ఆనంద స్వరూపులమే అయినా మనం విశ్వం పరిణామంలో వచ్చినప్పుడు మనం ఇలా దుఃఖంలో మృత్యువులో ఉండాల్సి వచ్చింది అని చెప్పారు. కానీ మన మూలమంతా కూడా మనం ఆనంద స్వరూపులం. ఆ తర్వాత ఈ జీవుడు శ్రీ అరవిందుడు చెప్పినటువంటి ఒక దర్శనంలో, ఆయన దర్శనంలో ఈ జీవుడు ఎవరు? మనకొక జీవాత్మ. అంటే ఈ మాటలు వేదాంతానికంటే వేరైనటువంటి అర్థంలో ఉన్నాయి. ఇవన్నీ శ్రీ అరవిందులు చెప్తున్నటువంటి జీవాత్మ, ఆయన లైఫ్ డివైన్లో చెప్పారు. జీవాత్మ అని మనం ప్రతి ఒక్క జీవికి ఒక జీవాత్మ ఉన్నతాలలో ఉంది. అదే పరాప్రకృతికి దగ్గరగా ఉన్నటువంటి పరాప్రకృతి జీవుడు అయింది అన్నారే, అక్కడ ఉంది మన జీవాత్మ. ఆ జీవాత్మ భగవంతుడిలో ఉన్న అనంత గుణాలు, శక్తులన్నీ పరివర్తనలో, పరిణామంలో, ఈ ప్రపంచంలో అభివ్యక్తం కావడానికి ఒక్కొక్క జీవిగా వచ్చింది. మనలో అందరిలో అంతరాత్మ ఉంది. మనకు ప్రతి ఒక్కరికి వేరుగా జీవాత్మ ఉంది. వేరుగా ఉంటే ఇప్పుడు మన అహం చాలా ఇష్టం. మన రూమ్ మనకి వేరుగా ఉండాలి, మన కుర్చీ మనకి వేరుగా ఉండాలి. వేరుదనంలో అహంకారానికి ఎక్కడ లేని ఆనందం. నేను సెపరేట్గా ఉండాలి, నేను అందరిలో ఉండను. అందరిలో ఉంటే నాకు చాలా విసుగ్గా ఉంటుంది అని 24 గంటలు ప్రధాన్ని నా లోపల ఈగో నేను వేరుగా ఉండాలి, నేను వేరు. అన్నిట్లో అన్ని కుర్చీలు ఒకటి ఉన్నా నా కుర్చీ రంగు మార్చండి, ఇది గులాబీలో ఎరుపో పసుపో చేయండి, నేను అప్పుడు వేరు అందరిలోకి అని తెలుస్తూ ఉంటుంది. అందరికీ ఒకే కలర్ కుర్చీలో కూర్చొని నేను ఒకే కలర్ కుర్చీలో అవే బాగుండదు అంటున్నాను, నచ్చదు అహం. అందుకని వేరువేరుగా ఉండాలి. కానీ ఇక్కడ ఈ జ్ఞానంలో ప్రతి జీవికి కూడా ఒక జీవాత్మ పైన ఉంది. ఆ జీవాత్మ భగవంతుడి శక్తులలో ఒక గుణాన్నో ఒక శక్తినో ప్రదర్శించడానికి, వ్యక్తం చేయడానికి. అందుకే ఇన్ని రకాలైనటువంటి జీవులలో ఆ జీవాత్మ తన ప్రతినిధిగా సైకిక్ బీయింగ్ని ప్రవేశపెట్టింది. పురుషుడు అంటారు. ఒక్కొక్క సైకిక్ బీయింగ్ని ప్రవేశపెట్టి త్రూ సైకిక్ బీయింగ్ ఆ పైన ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మలో ఉండే గుణాన్ని కంప్లీట్గా, పరిపూర్ణంగా, సంపూర్ణంగా విశ్వంలో వ్యక్తం చేయాలి అని సైకిక్ బీయింగ్ని, అంతరాత్మని మనలో ప్రవేశించింది. కాబట్టి ఇది జీవాత్మ ప్రతి భగవంతుడి శక్తిలో చేయడానికి. అదే మన స్వభావం. స్వభావంతో మనం కర్మ చేయటం అంటే ఇదే. స్వధర్మో నిధనం శ్రేయ, పరధర్మో భయావహ అనగానే మనకి అంతా తెలిసినట్టే ఉంటుంది మనసు. ఎందుకంటే ఒక రకమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనం వింటూ ఉన్నాం. ఏమిటా స్వధర్మం? రకరకాల వ్యాఖ్యాతలు రకరకాలుగా చెప్పారు. వర్ణాశ్రమ ధర్మాలు స్వధర్మం అన్నారు. ఎవరు ఏ వర్ణంలో పుట్టారో ఆ వర్ణ ధర్మాన్ని పాటించాలి, అదే స్వధర్మం అన్నారు. కానీ భగవానుడు అట్లా చెప్పట్లా గీతలో. ఆయన ఏం చెప్తున్నాడు? మన జీవాత్మ ఉండే పైన దాని స్వభావం ప్రకారం అది ఏ గుణాన్ని ఇక్కడ మేనిఫెస్ట్ చేద్దామని అనుకుందో దానికి సంబంధించినటువంటి పని చేయటం మన స్వధర్మం అవుతుంది. అది వెతుక్కోవాలి. నా స్వధర్మం ఏమిటని మన పని ఏమిటి? మన అంతరాత్మను అడగాలి. లోపలికి వెళ్ళి మన అంతరాత్మను అడగాలి. ఏమని అడగాలి? ఈ స్వభావం ఏమిటి? ఆ స్వభావం ప్రకారం మనం కర్మని ఎన్నుకోవాలి. అందుకే గీతలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నది. అందుకే ప్రతివాడు తన స్వభావం ఏంటో తెలుసుకుని ఆ స్వభావం దానికి ఇష్టమైనటువంటి పనిని ఎన్నుకుని ఆ పనిని కర్మయోగంతో, దివ్య కర్మయోగంతో చేస్తే భగవానుడిని మనం చేరుకోవడానికి తేలిపోతుంది. ఇది స్వధర్మం అని గీత. కానీ మన మనసు ఎవరిని అడుగుతుంది? అంతరాత్మ దాకా పోయే ఓపిక దీనికి లేదు, అహంను అడుగుతుంది. ఇష్టమైంది ఏమిటి అడుగుతుంది.
అది చెప్తుంది, నాకు ఏదో కీర్తి కలిగించేది ఇష్టం, సంపద వచ్చే కర్మ ఇష్టం, లేకపోతే ఇంకొకటి ఏదో ఇష్టం, అహానికి ఇష్టమైనటువంటిది ఏదో చెప్పి, ఇదే అంతరాత్మ స్వభావం, ఇదే అంతరాత్మ చెప్తోంది, ఇది చెయ్యదు. కానీ అది కాదు స్వధర్మం. అహం చెప్పేది కాదు, వర్ణాశ్రమ ధర్మాలు కావు, కులధర్మాలు కావు, మిగతా సాత్విక ధర్మాలు కావు, ఉన్నతోన్నతమైన మహోన్నతమైన ధర్మాలు కూడా కావు శ్రీకృష్ణుడు చెప్పింది. అది ఏంటి? మన జీవుల్లో ఉన్నటువంటి నిజమైనటువంటి స్వభావం ఏమిటో అది మన స్వభావం అవుతుంది. అది మనం తెలుసుకొని దాని ప్రకారం కర్మ చేస్తే స్వధర్మో నిధనం శ్రేయ, అది మనని శ్రేయస్సు కలిగిస్తుంది. శ్రేయస్సు అంటే అర్థం పరమాత్మ వైపుకి మనని తీసుకువెళ్తుంది అని అర్థం. పరమాత్మ దగ్గరికి మనం తీసుకెళ్తుంది అని. కాబట్టి ఇట్లా మన ప్రతి వాళ్ళకి జీవాత్మ ఒకటి పైన ఉంది, దాని అధ్యక్షతన మన అంతరాత్మలన్నీ కూడా పనిచేస్తున్నాయి. కనుక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నానాత్వం, మల్టిప్లిసిటీ అంతా కూడా ఒక పైన మన పరాప్రకృతికి చెందినటువంటిదే అని చెప్పి గీతలో చెప్పాడు ఆయన. అహంకారం పోయిన తర్వాత ఏం జరుగుతుంది? అహంకారం పోతే ఏమవుతుంది? అహంకారం పోతే మనం ఏకంగా సమాధి గతునమై ఆత్మలో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాం, అదేగా మోక్షం. కానీ శ్రీ అరవిందులు ఏమన్నారంటే, అహంకారం పోయిన తర్వాత, సాధనలో మనం అహంకారాన్ని తొలగించుకున్న తర్వాత మనలో మిగిలేది స్పిరిచువల్ ఇండివిజువాలిటీ, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం మిగులుతుంది. మనం ఆ ఆధ్యాత్మిక వ్యక్తిత్వం అప్పుడు అదే మన జీవభావం అవుతుంది, మనం అసలైనటువంటి జీవుడి స్వభావం అవుతుంది అని చెప్పి శ్రీ అరవిందులు అన్నారు. మనం అపరాప్రకృతిలో ఉన్నాం, పరాప్రకృతే అపరాప్రకృతిగా విశ్వంలోకి వచ్చింది. ఈ అపరాప్రకృతిలో హీనంగా కనిపిస్తున్నటువంటి, కింద స్థాయిలో కనిపిస్తున్నటువంటివన్నీ కూడా పరాప్రకృతిలో అవి ఉన్నతమైనవి. మనలో త్రిగుణాలు ఉన్నాయి, తమోగుణం, రజోగుణం, సత్వగుణం ఉన్నాయి. ఈ 3 గుణాల నుంచి కూడా మనం వీటిని దాటి ఉన్నతమైనటువంటి చైతన్యంలోకి ప్రవేశిస్తాం. ఈ 3 గుణాలు అపరాప్రకృతిలో అజ్ఞానంలో ఉన్నాయి, పరాప్రకృతిలో ఈ 3 గుణాలే అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్న గుణాలు. ఇక్కడ జడంగా కనిపించేది, తామసికంగా కనిపించేది ఉన్నత ప్రకృతిలో అది ఏంటంటే జ్యోతి. ఉన్నత ప్రకృతిలో జ్యోతి అనేది కింద అపరాప్రకృతిలో ఈ విశ్వంలోకి వచ్చేసరికి అది జడము అయింది, తామసికము. అలాగే ఉన్నత ప్రకృతిలో తపస్సు అనేటువంటి శక్తి అపరాప్రకృతిలో విశ్వంలోకి పరిణామంలో కిందికి దిగి వచ్చినప్పుడు అది ఆ రజస్సు ఒక కార్య సంబంధమైనటువంటి ఇచ్చగా అయిపోయింది, కార్యోన్ముఖమైనటువంటి కోరిక. ఏదో ఒక పని చేయాలి, ఇక కూర్చుంటే ఎట్లా? ఏదో పని చేయాలి, ఏ పని లేకపోతే పక్కవాడితో దెబ్బలాడాలన్నా దెబ్బలాడాలి, ఏదో ఒకటి జరగాలి. అంతేగాని ఊరికి అట్లా కూర్చో అంటే రజోగుణానికి అస్సలు నచ్చదు. 24 గంటలు కర్మలో ప్రవర్తించాలి. అందుకని కార్యోన్ముఖమైనటువంటి ఇచ్చగా పరిణామంలోకి వచ్చింది ఉన్నతంలో ఉన్నటువంటి తపస్సు. ఇప్పుడు సత్వగుణంగా ఇక్కడ ఉన్నటువంటిది ఉన్నతమైనటువంటి ప్రకృతిలో అది ప్రకాశం, దైవ ప్రకాశం, దైవ ప్రశాంతత. కిందకు వచ్చేసరికి అది సత్వగుణం, అది పరిమితమైపోయింది. కనుక జ్ఞానానికి పరిమితమైనటువంటి జ్ఞానము, పరిమితమైనటువంటి వాటికి అది పరిమితమైంది. అందుకని అపరాప్రకృతిలో కింద స్థాయిలో ఉన్నటువంటి గుణాలు ఉన్నతమైనటువంటి ప్రకృతిలో అవి చాలా గొప్ప గుణాలుగా అవి ఉన్నాయి. 7వ అధ్యాయంలో ఒక 5 శ్లోకాలు పరమాత్మ చెప్పి, నాలో ఉన్నటువంటి శక్తులు ప్రపంచంలో భౌతికమైనటువంటి రూపాలుగా వచ్చాయి, అవి నా నుంచే వచ్చాయి, కానీ నేను వాటిలో లేను, అవి నాలో ఉన్నాయి అని. ఆయనలో నుంచి వస్తే ఆయనలాగే ఉండాలిగా, అంతేగాని అవి వేరేగా ఎలా ఉంటాయి? అవి ఉండడానికి అవకాశం లేదు. మనసు సంబంధించి ఆలోచిస్తే మనం ఎట్లా ఉంటాయండి,
ఈ సత్వగుణం రజోగుణం ఇవన్నీ కూడా ఆయన నుంచే పరిణామంలో విశ్వంలోకి వచ్చాయని ఆయనే చెప్తుంటే అందులో నేను లేను, అవి మాత్రం నాలో ఉన్నాయి. ఇవి ఎట్లా కుదురుతుంది అంటే శ్రీ అరవిందులు 7వ అధ్యాయంలో జ్ఞానం విజ్ఞానం అనేటువంటి ఆ అధ్యాయంలో 5 శ్లోకాలని ఆయన ఉదాహరించారు. ఆ 5 శ్లోకాలు మనం గమనించినట్లయితే పరిణామంలో దైవం కిందికి ఎట్లా వచ్చాడు అనేది ఆయన ఎలా చెప్తున్నాడో మనకు తెలుసు. అది రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహు ప్రణవస్వర్ సర్వవేదేషు శబ్ద కే పౌరుషముషు. శశి సూర్యుడు, సూర్య చంద్రులలో ఉన్న ప్రకాశం నేను, వేదంలో ఉండే ఓంకారం నేను, ఆకాశంలో శబ్దం నేను, మనుషులలో ఉండే పౌరుషం నేను. ఇలా తనలో ఉండే శక్తులు భౌతికమైనటువంటి పంచభూతాలుగా కిందకొచ్చినప్పుడు, భౌతిక రూపాలుగా వచ్చినప్పుడు అవి రూపం ఎట్లా ధరించాయో ఆయన చెప్తారు. కుంభావ సరస్వతి అంటాం. కుంభావ సరస్వతి ఆ మాట మనం అందరం విన్నాం. సరస్వతీదేవి మానవ రూపం ధరిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నారండి ఆయన అంటే, చూడంగానే సరస్వతి స్వరూపం వల్లే ఉన్నాడు ఆయన అని మనం చెప్తూ ఉంటాం. అదేంటి, సరస్వతీదేవి రూపం ధరిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నాయి. అలాగా భగవంతుడిలో ఉన్నటువంటి శక్తులు వివిధ రూపాలు ధరించినప్పుడు అవి ఆయన స్వచ్ఛమైన పరిపూర్ణమైన శక్తితో ఉండవు. వాటిలో ఉండే శక్తి, స్వచ్ఛత, చైతన్యం ఇవన్నీ తగ్గుతాయి. కిందికి వచ్చినప్పుడు అన్నీ తగ్గుతూ ఉంటాయి. అట్లా ఆయన లక్షణమే ప్రపంచంలో ఉండే భౌతిక రూపమైంది అని చెప్పారు. అలాగే పుణ్యోగంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. తపస్సులలో తపస్సుని నేను, సర్వభూతాలలో ప్రాణాన్ని నేను, ఈ పృథివిలో పరిమళాన్ని నేను, తేజస్సులలో అగ్నిలో తేజస్సుని నేను అని తన శక్తులు ఎట్లా రూపం తీసుకున్నాయో ఆయన చెప్తూ ఒక శ్లోకంలో బలం బలవతాచాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని. సర్వభూతాలలో నేను బీజప్రాయంగా ఉన్నాను, నేను శాశ్వతుడనని తెలుసుకో. అందరిలో ఉంటూ కూడా నేను శాశ్వతుడనని తెలుసుకో అని చెప్పి బుద్ధిమంతులలో బుద్ధిని నేను, ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మానికి విరుద్ధంగాని కామాన్ని నేను అని. ఇది ఎలాగా అన్వయం అవుతుంది? కామం అంటే కోరిక. కోరిక ఏ కోరికైనా కావచ్చు. పరమాత్మ ఇచ్చ ఆయన కోరిక విశ్వంగా రావడం ఆయనలో ఉన్నటువంటి కామం. అందుకని ధర్మావిరుద్ధమైన కామం అంటే ఏమిటి? మరి అది వరకు ఇంతకు ముందు శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నాడంటే రజోగుణం నుంచి కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని చెప్పాడుగా. రజోగుణాన్ని నుంచే కామము క్రోధము ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్పినప్పుడు ఇప్పుడు ధర్మానికి విరుద్ధంగా లేని కామాన్ని నేను అని అది ఎలాగా అన్వయం అవుతుంది అని చెప్పి చూసినప్పుడు మనకి శ్రీ అరవిందులు ఎలాంటి వ్యాఖ్యానం చేశారంటే, ఈ వాక్యాల్ని బట్టి దైవం ఉన్నతమైనటువంటి దాని నుంచి కిందికి ఆయన దిగి వస్తాడు, కింది నుంచి పైకి వెళతాడు అనేది మనకి తెలుస్తుంది. ఈ ధర్మావిరుద్ధ కామం అనేది ఆయన ఇచ్ఛ కావచ్చు, లేకపోతే మిగతా వ్యాఖ్యాతలు దాన్ని ఎలాగా అర్థాలు చెప్పారంటే నైతికమైనటువంటి పుణ్యం కూడా కావచ్చు. దైవం యొక్క ఇచ్ఛ నైతిక పరమైనటువంటి ఇచ్ఛ కావచ్చు. ఎందుకంటే అంతకుముందు శ్లోకంలో కూడా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసగను. ఈ కామం అనేది మహాశత్రువు, దీన్ని నిర్మూలించాలర్జున అని చెప్పినప్పుడు మరి ఆయన చెప్తున్నటువంటి ఈ కామోస్మి అనేది ఏమిటి అని చూసినట్లయితే అది తర్వాత
శ్లోకంలో కూడా సాత్విక భావాలు, తామసిక భావం, రజోగుణము వీటన్నిటిలో కూడా నేను నేను అని ఆయన చెప్తూ ఉన్నప్పుడు పుణ్యం ఆయన కోరిక అయి ఉండదు. నైతిక పరమైనటువంటి పుణ్యం ఆయన తన ఇచ్ఛగా చెప్తూ ఉండి ఉంటాడు. ఎందుకంటే దివ్యమైనటువంటి పరాప్రకృతిలో ద్వంద్వాలకి అవకాశము లేదు. పాపము లేదు, పుణ్యము లేదు. అక్కడ పాపం పుణ్యం అనేవి ఎప్పుడు వస్తాయి? నైతికమైనటువంటి స్థితిలో పాప పుణ్యాలు వస్తాయి. మనకంటే కింది స్థాయిలో ఉన్నటువంటి జంతువులో పాపపుణ్యం ఏమి లేదు. మనకి ఆకలిస్తే ఇంకో జంతువుని తింటూ దాని ఆకలి తీర్చుకోవడానికి అది చేసేటువంటి ధర్మం, అది పాపం కిందికి రాదు. మనసు వచ్చినప్పుడు నైతిక స్థితి మేల్కొని ఇది పాపం, ఇది పుణ్యం అని వచ్చింది. మనిషి వచ్చిన తర్వాత మనసు వచ్చిన తర్వాత. అందుకని ఉన్నతమైనటువంటి పరాప్రకృతిలో ఇవేవి కూడా ద్వంద్వాలు ఉండవు. పాపము లేదు, పుణ్యము లేదు. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి యోగస్థితుడవై కర్మ చేయన్నప్పుడు అది పాపమా పుణ్యమా అనే ప్రసక్తే రాదు. ఎందుకని దైవ చైతన్యం నుంచి దైవ యొక్క ఇచ్ఛ సంకల్పం నెరవేరే ప్రతి పని కూడా అది ఆయనదే గనక అక్కడ పాప పుణ్యాలు అనేవి అహం నుంచి ఎప్పుడు మనం పనిచేస్తామో అప్పుడు పాపం పుణ్యం అనేది వస్తుంది. అహం ప్రయోజనం కోసం చేసేది పాపము పుణ్యము. అందుకని ఆయన దృష్టిలో ఆ ధర్మ విరుద్ధమైనటువంటి కామం అనేది ఈ ప్రపంచం యొక్క తన ఇచ్ఛని ప్రపంచంలో నెరవేర్చేటువంటి ఇచ్చే కానీ అది మామూలుగా మన అహం నుంచి మనం చేస్తున్నటువంటి కోరిక కాదు అని చెప్పి శ్రీ అరవిందుడు చెప్పారు. ఆ తర్వాత ఇంకొకటి వచ్చింది, ఇంకొక శ్లోకం. ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తేమయి. సాత్వికము, రజస్సు, తమస్సు ఇవన్నీ కూడా నా నుంచే వచ్చాయి, కానీ ఇందులో నేను లేను అన్నారు. ఇందులో నేను లేను అంటే అర్థం ఏమిటి అంటే ఆయన ఉన్నతమైనటువంటి చైతన్య పరిపూర్ణ స్థితిలో ఇందాక అనుకున్నట్లుగా ఈ త్రిగుణాలన్నీ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాయి. పరిణామంలో విశ్వంలో కిందికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వాటి వాటి చైతన్యాన్ని కోల్పోయి అజ్ఞానం అనేటువంటి దాంట్లోకి వచ్చాయి. అందుకని అందులో నేను లేను అన్నాడు. కాబట్టి అవన్నీ ఆయన నుంచే వచ్చాయి, కానీ ఈ తక్కువ స్థితిలో ఉన్నటువంటి వీటిలో ఆయన లేడు అని శ్రీ అరవిందుడు చెప్పారు. అయితే ఇవన్నీ ఎట్లా వచ్చాయి? మధ్యలో పరిణామంలో అజ్ఞానము, అహంకారము, ఈ పాపపుణ్య విచక్షణని, సాత్విక, రాజసిక, తామసికాలలో ఉండే అజ్ఞానాన్ని సృష్టించినవి పరిణామంలో కిందికి వస్తున్నప్పుడు అహం తర్వాత ఈ అజ్ఞానం వీటిని సృష్టించాయి. అజ్ఞానము, అహంకారము ఇవన్నీ కూడా ప్రతి దాన్ని తల్లకిందులుగా చేసి చూపిస్తాయి. వీటికి ఇది ఒక పెద్ద లక్షణం. సత్యం ఒక రకంగా ఉంటే ఇవి ఇంకొక రకంగా చూపిస్తాయి. ఉదాహరణకి మనం చూస్తే మన అంతరాత్మ ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే శరీరంలో ఉంది అని సమాధానం వస్తుంది. ఎక్కడుంది అంతరాత్మ? శరీరంలో ఉంది. కానీ నిజానికి అంతరాత్మలోనే శరీరం, అంతరాత్మలోనే సర్వము కూడా నడుస్తుంది. శరీరం గొప్ప పదార్థంతో నిర్మించబడి అంతరాత్మ కంటే పెద్దగా ఉన్నా కూడా, నిజానికి అంతరాత్మ చాలా చిన్నగా ఉన్నా కూడా అది మనసు చూసేటువంటి దృష్టి తల్లకిందులుగా చూస్తుంది. చిన్నగా ఉంటే శక్తి ఉండదా? చాలా పెద్దగా ఉంటేనే శక్తి ఉంటుందా? కానీ మనసుకి పెద్దగా భౌతికంగా ఎంత పెద్దగా ఉంటే అంత శక్తి దాంట్లో ఉంది. 120 విగ్రహాల ఆంజనేయ స్వామి విగ్రహంలో ఉండే శక్తి మన ఇంట్లో చిన్న ఫోటోలో లేదని మనకి అనిపిస్తుంది. అబ్బా అని తలెత్తి ఆయన తల కూడా కనిపించకుండా ఆకాశంలో ఉంటే అప్పుడు
వా ఎంత గొప్ప విగ్రహం, ఎంత శక్తి అని అనిపిస్తుంది. కానీ నిజానికి ఇలా అనిపించేదంతా కూడా ఏమిటి అంటే అహంకారం ఇట్లా అనిపింపజేస్తుంది. అందుకని తల్లకిందులుగా చూపించడం అనేది దీనికి బాగా అలవాటు. అందుకని సర్వ వస్తువులు కూడా దైవంలో ఉన్నాయి, కానీ దైవం ఈ వస్తువుల్లో లేదు. మరి సర్వంలో దైవం ఉన్నాడని భగవానుడు చెప్పాడు కదా ఒక చోట, సర్వంలో నన్ను చూడు, నాలో సర్వం ఉంది అని చెప్తున్నాడుగా. అక్కడ ఎట్లా మనం సమర్థన చేస్తాం, ఎట్లా సమర్థిస్తాం? సర్వ వస్తువుల్లో నేను లేను అంటే నా స్వతసిద్ధమైన సంపూర్ణ చైతన్యంతో, సంపూర్ణ సత్యంతో, సంపూర్ణమైనటువంటి శక్తితో నేను ఈ వస్తువుల్లో అని చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ప్రపంచంలో పుట్టిన తర్వాత మనం కూడా మనలో ఆ అంతరాత్మని, సైకిక్ బీయింగ్ని కనుగొని అక్కడి నుంచి త్రిగుణాలని అతిక్రమించి దైవాన్ని మనం తెలుసుకోవాలి. ఇది మనం చేయాల్సినటువంటి. అందుకని అహంకారం చూపించేటువంటి భౌతికమైన ఈ విశాలత్వానికి మనసు ఎప్పుడు కూడా లొంగిపోదు. ఒక లావాట ఆయన సన్నటి వాడిని కొట్టాడు, గ్రామంలో అటు పంచాయతీ పెట్టారు. వాడు వచ్చి చెప్పాడు, ప్రెసిడెంట్ నన్ను కొట్టాడు వీడు, విపరీతంగా దెబ్బ తగిలింది నాకు అంటే. వాళ్ళు ఆ పంచాయతీలో ఏం నిర్ధారణ చేశారంటే, నువ్వు కొట్టావు కాబట్టి నేను జరిమానా వేస్తున్నావు, వాడికి 100 రూపాయలు ఇవి అన్నాడు. ఇప్పుడు జేబులన్నీ వెతికితే ఎక్కడ చిల్లర దొరకదు 100 రూపాయలు. అందరినీ అడిగాట, అడిగితే వాళ్ళ దగ్గర కూడా 100 రూపాయలు చిల్లర అయ్యేవి, వీడి దగ్గర 200 ఉంది. వెంటనే ఏం చేశాడంటే పోయి మళ్ళీ చెళ్ళుమని ఇంకోటి కొట్టాట. కొట్టి ఇదిగో 200 తీసుకోండి, రెండో దెబ్బ కొట్టినందుకు 200, మొదటి దెబ్బ కొడితే 100 జరిమానా వేశారు, ఈ రెండో దెబ్బకి 200 తీసుకోండి అంటే. చాలా పెద్దగా ఉంటే కనుక ఎలా ఉంటుందంటే అదేదో అక్కడ ఏదో సత్యం ఉన్నట్టు, చాలా చిన్నగా ఉంటే అక్కడ సత్యం లేనట్టే ఉంది. ఇది అహంకారం చూపించేటువంటి గమ్మత్తైన మాయాశక్తి. మాయాశక్తి అంటే ఏంటి? ఇది ఒకటి మనకి వచ్చింది ఒక భగవానుడి శ్లోకంలో కూడా, మమ మాయా దురత్యయ, నా మాయని దాటడం ఎవరికి కూడా సాధ్యం కాదు అన్నాడు. అనగానే ఈ మాయ, కృష్ణుడు చెప్తున్నటువంటి మాయ, ఆ తర్వాత మనం వింటున్నటువంటి అద్వైతంలో చెప్పినటువంటి మాయ, రెండు ఒకటేనేమో అనిపిస్తాయి. అద్వైతంలో చెప్పినటువంటి మాయ ఏంటది? మనం చూసేటువంటి దృశ్య ప్రపంచం అంతా కూడా ఇది యథార్థం కాదు, యథార్థం ఒకటే, ఏకం సత్యం ఒకటే అని అద్వైతం. వేదంలో సర్వం కల్విదం బ్రహ్మ అని కూడా చెప్పడం ఉంది. మనకు కనిపించే సర్వమంతా కూడా బ్రహ్మే అని చెప్తోంది. కానీ అద్వైతం దాని పక్క నుంచి ఉన్నది ఏకమే అని చెప్పి, కనిపించే దృశ్య ప్రపంచం అంతా కూడా ఇది యథార్థం కాదు అని చెప్పి. కానీ ఆ మాయ, భగవంతుడు చెప్తున్నటువంటి మాయ, రెండు ఒకటేనా అంటే ఈ రెండు కూడా ఒకటి కాదు. అది ఎట్లా కాదో ఒక శ్లోకాన్ని ఉదాహరించి చెప్తున్నారు. శ్రీ అరవిందులు అన్నారు, మాయా ఏ పవర్ ఆఫ్ ఇల్యూషన్ బై విచ్ ఇట్ ఈస్ నాట్ మెంట్ దట్ ఇట్ ఈస్ ఆల్ నాన్ ఎగ్జిస్టెంట్ ఆర్ deals with unrealities, but it bewilders our knowledge, creates false values, envelops us in ego, mentality, sense, physicality, limited intelligence, and there conceals from us the supreme truth of our existence. అది ఎట్లాగో మన శ్లోకంలో చూద్దాం. శ్రీ అరవిందుడు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాయని గురించి ఆయన ప్రస్తావన చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఈ మాయా శక్తి అనేది అద్వైతంలో చెప్పినటువంటి మిథ్య కాదు, నాన్ ఎగ్జిస్టెంట్. నాన్ ఎగ్జిస్టెంట్ అంటే ఈ ప్రపంచం లేదు అని అద్వైతం చెప్తున్నట్టు. అది ప్రపంచం లేదు అనే అర్థంలో శ్రీకృష్ణుడు చెప్పట్లేదు. కానీ ఈ మాయ మనని ఏం చేస్తుంది అంటే, యథార్థాలు కాని వాటిని యథార్థాలుగా చూపిస్తూ ఉంటుంది, మనకి విభ్రమం కలగజేస్తుంది.
విభ్రమం అంటే మనకి సత్యం ఏదో అసత్యం ఏదో తెలియనటువంటి స్థితిని కలగజేస్తూ ఉంటుంది. అది మాయ. దాని నుంచి తరించటం ఎట్లాగో కూడా శ్రీకృష్ణుడు అందులో చెప్పాడు. మనని ఈగోలో ఉంచుతుంది, అహంకారంలో ఉంచుతుంది, మనస్సులో బంధిస్తుంది, ఇంద్రియాల కట్టుబడేటట్టు చేస్తుంది, భౌతిక చైతన్యానికే మనం కట్టుబడి ఉండేటట్టు చేస్తుంది, మనకి పరిమితమైనటువంటి జ్ఞానంలో మనం ఎప్పుడు ఉండేటట్టు చేస్తుంది. ఇది మాయ అన్నారు శ్రీ అరవింద్. The illusive Maya hides from us the divine, that we are the infinite and imperishable spirit. ఈ మాయ మనం ఏం చేస్తుంటా, మనం ఆత్మ చైతన్యానికి చెందిన వాళ్ళం, మనం శాశ్వతమైనటువంటి ఆత్మలమే అన్న జ్ఞానం నుంచి మనని పక్కకి జరిపి, నువ్వు అశాశ్వతుడివి, నువ్వు ఈ అజ్ఞానంలో ఉన్నావు, ఈ ప్రపంచం అంతా అజ్ఞానమే అని మనని అందులోనే ఉంచేటట్టు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మాయ అన్నాడు. ఈ మాయని గురించి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి శ్లోకాన్ని శ్రీ అరవిందులు ఉదాహరించారు. దైవీ హేషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే. ఇది నా గుణమయమైనటువంటి దైవీ మాయ. విశ్వమంతా అపరా ప్రకృతి, ఈ విశ్వమంతా కూడా నా దైవీ మాయ, గుణాలతో ఉన్నటువంటి మాయ అని చెప్పి దీన్ని దాటటం అనేది శక్యం కాదు, చాలా కష్టం. శక్యం కాదంటే అసలు సాధ్యం కాదని అర్థంగా, ఇది దాటడం కష్టం, కష్టపడితే దాటచ్చు ఈ మాయని అని అర్థంగా. నన్నే శరణు పొందినట్లయితే అటువంటి వాడు ఈ మాయని అతిక్రమిస్తూ దాటుతున్నాడు అని చెప్పి. ఈ వాక్యాలలో చాలా గొప్ప అర్థం ఉంది అన్నారు శ్రీ అరవింద్. ఈ శ్లోకానికి ఈ రకమైనటువంటి వ్యాఖ్యానం మనకి ఎక్కడా కనపడదు. ఈ మాయ కూడా దైవానిదే. ఈయన చెప్తే అంతే కదా, దైవీ హేషా గుణమయి మమ మాయ, ఇది నా మాయ అన్నాడు. త్రిగుణాలతో కూడినటువంటి ప్రపంచమంతా నా మాయనే అన్నాడు. కాబట్టి మాయ వేరు, దైవం వేరు కాదు. అద్వైతంలో అయితే మాయాశక్తి దైవాన్ని మీద ఆరోపించబడి ఆ మాయాశక్తి ప్రపంచం అంతా కూడా విస్తారంగా విస్తరించి లేని ప్రపంచాన్ని ఉన్నట్టుగా మనకి అనుభవం అయ్యేటట్టు చేస్తుంది. ఇదే శ్రీరామకృష్ణ పరమహంస గజం విద్య పలాయనం విద్య అని చెప్పారు. అద్వైతాన్ని గురించి చెప్తూ రామకృష్ణ పరమహంస, ఈ అద్వైతం అంటే ఏమిటి? ప్రపంచం యథార్థం కాదు, యథార్థంగా ఉన్నది ఒక పరమాత్మ చైతన్యమే అనేది అద్వైతం. అది బాగా విన్నాటం ఒక అతను. విని 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 ఓ రోజున అలా రోడ్డు మీద ఎడుతుంటే వెనకాల ఏనుగు పరిగెత్తుకొస్తుంటే పారిపోతుంటే ఆ పక్కనున్న అతను అన్నట్ట, ఇదేమిటండి మీరు పారిపోతారేమిటి, అద్వైతంలో అన్నీ మిథ్యే కదా, కానీ మీరు పారిపోతారేమిటి, ఏనుగు మిథ్య, ఎందుకు పారిపోతున్నారు అన్నట్టు. అంటే ఆ అద్వైతం అతను ఏమన్నాడంటే, ఆ అద్వైతి నేను ఎక్కడ పారిపోతున్నాను, నీకు పారిపోతున్నట్టు కనిపిస్తున్నా. గజం ఎక్కడుంది, వెనకాల ఏనుగు ఎక్కడుంది, ఏనుగు ఉన్నట్టు, అది నన్ను తరుముతున్నట్టు, నేను పరిగెత్తుతున్నట్టు నీకు కనపడుతున్నా. అందుకని అబ్బే ఏం లేదు, గజం మిథ్య పలాయనం మిథ్య అని పరిగెత్తిపోయాడు. ఏనుగు లేదు, పరిగెత్తడం లేదు, నీకు అట్లా కనపడుతున్నాను అంతే, అంతా మిథ్యరా బాబు అని చెప్పారు. రామకృష్ణ పరమహంస ఒకసారి చెప్పారు. అందుకని ఈ మాయని ఇలాంటి మాయ కాదు శ్రీకృష్ణుడు చెప్తున్నారు. శ్రీకృష్ణుడు ఇది నా మాయే అని చెప్తారు, నా త్రిగుణాత్మకమైనటువంటి మాయే అని చెప్తారు. ఇప్పుడు దైవీ ఏషా గుణమయి, దైవీ అంటే ఏమిటి అది కూడా చెప్పాలా అనుకుంటాం. మనసు అనుకుంటుంది దైవీ అంటే ఏమిటి, దైవానికి సంబంధించింది, కానీ కాదు. అలా అయినట్లయితే పరమాత్మ చెప్తున్నటువంటి అర్థం పూర్తిగా సమన్వయమే కాదు. దైవీ అంటే దేవతలు అని అర్థం. దైవీ అంటే దేవతలు, లేకపోతే దేవత అని అర్థం, దేవతా రూపాలు అని అర్థం. ప్రపంచంలో విశ్వాన్ని సృష్టించినప్పుడు పరమాత్మ ఈ విశ్వ పరిణామంలో తనని తను కనుక్కోవటానికి అనేకమైనటువంటి దేవతా రూపాలను కూడా తీసుకొచ్చాడు.
ఆ దేవతా రూపాలు, మనం పూజించేటువంటి దేవతా రూపాలంతా వాళ్ళు పరమాత్మ సంకల్పాన్ని నెరవేర్చడానికి వాళ్ళు విశ్వంలో పనిచేస్తున్నారు, విశ్వం పైన వేరే భూమికలలో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళని గాడ్ హెడ్స్ అనాల్సియా, గాడ్ హెడ్స్ అని, దేవతా రూపాలు. దైవీ హేషాగుణమయి అంటే ఇక్కడ దైవీ దేవతా రూపాలు అని. ఈ గాడ్స్ అందరూ కూడా వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. అయితే ఈ దేవతలు శాశ్వతమైనటువంటి పరమాత్మ కాదు. శాశ్వతుడు, నిశ్చలుడు, నిరంజనుడు అయినటువంటి పరమాత్మ ఆ పరమాత్మ కాదు. ఆయన నుంచే వచ్చిన పరిమితమైన శక్తి కలిగిన రూపాలు ఈ దేవతలు. వీళ్ళంతా కూడా ఏం చేస్తారట? వీళ్ళని ఎందుకు పెట్టాడు ఆయన? ఇదంతా ఆయన క్రీడే కదా. ప్రపంచం అంతా ఆయన క్రీడ, ప్రపంచం అంతా ఆయనే ఆడుతున్న ఆట. ఆ ఆటకి ఒక లక్ష్యం ఉంది, ఆ ఆటకి ఒక ప్రయోజనం కూడా. అనేకమైనటువంటి జీవులుగా అయి ఈ జీవులందరం కూడా ఈ అపరాప్రకృతిలో ఈ త్రిగుణబద్ధులమై అజ్ఞానంలో ఉండి దీనంతటినీ తిరిగి ఛేదించి స్వస్వరూపమైనటువంటి పరమాత్మ చైతన్యాన్ని కనుక్కుని ఆనందించటం కోసం ఈ విశ్వాన్ని ఆటగా ఆయన తయారు చేశారు. ఆయన ఆటకి ఒక పెద్ద ప్రయోజనం, ప్రయోజనం లేని ఆట ఆడట్లేదు. అందుకని ఇప్పుడు ఈ దైవీ రూపాలు, ఈ దేవతలంతా కూడా ఏం చేస్తున్నారంటే ప్రపంచానికి పరమాత్మకి చెందినటువంటి మన అవగాహన ఉందే, దాని చుట్టూతా మనం ఆయనని తెలుసుకోకుండా రకరకాలైనటువంటి ఒక అల్లికలు అల్లారు, ఒక వెబ్ క్రియేట్ చేశారు, ఒక వలలాగా క్రియేట్ చేశారు మనకి తెలియకుండా ఉండడానికి. ఇంతకంటే పార్షియాలిటీ ఇంకేమైనా ఉంటుందా? వాళ్ళు కనిపిస్తే మనం నిలబెట్టి అడగం, ఏమిటి పనులు మీరు చేసే పనులన్నీ మేము తెలుసుకోకుండా ఉండడానికి మీరు రకరకాల గుణాలని మిగతావని అన్ని అల్లికలు అల్లుతారా అని. ఎవరికి ఈ పనులు అప్పచెప్పాట అంటే పరమాత్మ బ్రహ్మకి, విష్ణువుకి, రుద్రుడికి అప్పచెప్పారు. ఈ దేవతలు ఈ రకమైనటువంటి అల్లికలన్నీ కూడా అల్లి మనకి ఈ ప్రపంచానికి పరమాత్మకి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం తెలియకుండా చేస్తున్నారు. తెలియకుండా చేయటంతో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కూడా వల అని వెబ్ అని ఉపమానం చెప్పారు షేర్. ఆ వెబ్లో ప్రతి దారము ఉంటుంది, పోగు అంటాం దాన్ని. ఇంకా గ్రాంధికంలో చెప్పాలంటే పింజా అంటాం. అది ఇంకా తెలుసో లేదో తెలియదు నాకు, అది తెలియదు, మనకి ఎక్కువ వాడము. పోగు, ప్రతి దారం. ఆ వెబ్లో ఉన్నటువంటి ప్రతి దారానికి అడుగున ఒక ఆధార పీఠంగా ఆధ్యాత్మికమైన పరాప్రకృతి అంశాన్ని ఉంచాడు. మనని కట్టిపడేసి మూల బారేగా మనం తెలుసుకోవడానికి వీలుగా ఇందులోనే ఆయన ప్రతి దారపు పోగులోనూ పరాప్రకృతిని ఆధారంగా ఉంచి ఆ పరాప్రకృతి ఆధారంతో మనని తెలుసుకునేటట్లుగా చేశాం. ఇలా ఎందుకు చేయాలి అంటే శక్తిమంతుడు అలాగే చేస్తాడు. చాలా శక్తి ఉన్నవాడు పైన శిఖరం ఎక్కడానికి ఏం భయపడు. మోకాళ్ళు కింద పడనీయండి, ఏమన్నా చేయనీయండి, విరగనీయండి, మళ్ళీ అతికించుకుని వచ్చి మళ్ళీ ఎక్కుతాడు. ఎందుకని అట్లా ఎందుకు చేస్తాడు? అందులో ఒక పెద్ద ఆనందం ఉంది, ఆ అడ్వెంచర్లో పెద్ద ఆనందం ఉంది. ఒక వెస్ట్రన్ అనుకుంటాను, ఒక ఆయన చాలా పెద్ద పర్వతాలు ఎక్కుతూ పడిపోయి కాళ్ళు విరిగిపోయాయి, వీల్ చైర్లో పైకి ఎక్కాడు. అసలు మనమైతే నా గుండె ఈ పాటికి ఆగిపోయి అసలు ఆ పర్వతం ఫోటోలు కూడా మా ఇంట్లో ఉండడానికి లేదు, అది చూస్తే దాన్ని మాకు భయం వేసేస్తుంది, మాకు చూడను కూడా చూడమంట. కానీ అది ఒక అంత పెద్ద సాహసం చేయటం, వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో సాహసం చేసి అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం అనేది అదొక పెద్ద ఆనందం. ఆ ఆనందం కోసం పరమాత్మ ఏం చేశాడంటే ఇలా దేవతా రూపాలకందరికీ కూడా ఈ వెబ్ని సృష్టించమని చెప్పి మళ్ళీ అందులో నుంచి మనం బయటికి రావడానికి వీలుగా మనకి జ్ఞానం కలగడానికి పరాప్రకృతిని ఆయన ప్రతి దారంలో కూడా పెట్టారు. పెట్టి దేవతల నుంచి మనం ఈ మూల రూపం వైపు పరమాత్మ వైపుకు వెళ్ళేటట్టుగా
ఆయన ఈ ఏర్పాటు చేశాట. అందుకని మనం ఈ మాయని తరించడానికి అవకాశం ఉంది. త్రిగుణాలతో కూడినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మాయని తరించడానికి మనకు అవకాశం. మమ మాయా దురత్యయ, చాలా కష్ట సాధ్యం మీద నా మాయని దాటుతారు, కానీ నా మాయని దాటడానికి అవకాశం ఉంది. ఎవరికి? మామేవ ఏ ప్రపద్యంతే మాయా మేధాం తరంతితే. నన్ను ఎవరైతే శరణు పొందుతారో ఆ శరణు పొందినటువంటి వాడు నా మాయని అతిక్రమించి నన్ను తెలుసుకోగలుగుతాడు అని. శరణు పొందడం అంటే అది కూడా మనసుకి నాకు అన్నీ తెలుసు అంటుంది. ఈ మనసుతో వచ్చిన చిక్కిదే, అన్నీ నాకు తెలుసు అంటుంది. దానికి ఏది తెలియదని తెలియదు. అన్నీ నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు అప్పుడు. శరణ అంటే నాకు తెలియకపోవడం ఏంటి? నమస్కారాలా, అర్చనలా, ఆరాధనలా, ఇలాంటివే కదా. కాదు. భగవద్గీతలో భగవానుడు చెప్పినటువంటి శరణు పొందటం అనేది మనం దివ్య కర్మలని జ్ఞానంతో భక్తితో చేసేటువంటి దివ్య కర్మగా ప్రతి పనిని చేస్తూ ఆయనకి సమర్పణ చేసి నువ్వు తప్ప ఇక వేరేదేది కూడా సత్యం కాదు అనే భావంతో పని చేయటం శరణు, భగవద్గీత పట. అందుకని ఆయనని శరణు పొంది దివ్య కర్మ చేస్తూ ఉండేటువంటి వాడు నా మాయని తరించగలుగుతాడు అని చెప్పి ఆయన ఈ శ్లోకానికి శ్రీ అరవిందుడు ఆ శ్లోకాన్ని బట్టి అర్థం చెప్పారు. టు మీ who turn and come, they alone cross over beyond this Maya. నా వైపు తిరిగి ఎవరు నా వైపు తిరుగుతారు? ఆయన వైపు తిరగడానికి మనకు టైం ఏది? ఆయన అన్నట్ట, చచ్చిపోవడానికి కూడా నాకు టైం లేదండి బాబు. ఎముడు వచ్చి వెనక నిలబడ్డాట, పోదాను రా అన్నాడు. పోదాను రా అంటే నాకు చచ్చేంత పనులు, చావడానికి కూడా తీరగలేదు, తర్వాత వస్తాయండి మనం. అలాగా మనకు అసలు ఈ తీరిక అనేది ఉండదు మన జీవితంలో. చాలా కష్టసాధ్యం, ఎందుకంటే ఇందులో కూరుకుపోయి ఉంటాం. ఇందులో నుంచి బయటికి రావడానికి వీలుగా మనలోనే ఒక దివ్యమైనటువంటి జ్ఞాన కణికని భగవానుడు పెట్టాడు. దాని పేరు అంతరాత్మ. అది మనకి నెమ్మదిగా జాగృతమై మనని ఆ దివ్య పరాప్రకృతికి తీసుకువెళ్ళి మనకి ఆమెకి ఉన్నటువంటి సంబంధాన్ని తిరిగి పునర్వ్యవస్థీకరించి పరాప్రకృతితో మనం జీవించేటట్లుగా చేస్తుంది. అందుకని ఈ మాయని తరించడం చాలా తేలిక, చాలా కష్టం. శ్రీ అరవిందులు ఈ విధంగా ఈ భగవద్గీతలో ఉన్నటువంటి వీటిని ఆయన వ్యాఖ్యానం చేశారు. వచ్చే వారం మనం ఈ కర్మ జ్ఞాన భక్తి సంయోజనం ఏమిటో చూస్తాం. ఎట్లా మనం కర్మలు చేయాలి అని. ఇవాళ మనం ఇక్కడికి ఆపుదాము. వచ్చే ఆదివారం మళ్ళీ